ఎలక్షన్లనే కాదు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక కూడా జగన్ అన్నకు షాకుల మీద షాకులు దాక్కుతున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నది. ఈ పని చేస్తే ఖచ్చితంగా గిదైతది అని అనుకొని ఓ పని మొదలు పెడతాడో లేదో గది కాకుండా వేరే లెక్క అవుతున్నది జగన్ అన్నకు. ఇప్పుడు పోసాని ముచ్చట్ల కూడా గట్లనే అవుతున్నది. మరి గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. గా సినిమాల వేణుమాధవన్నను అన్ని స్టేషన్లు తిప్పుకుంటా ట్రైనింగ్ పోలీసులకు అప్పచెప్పినట్టు పోసానిని కూడా అన్ని స్టేషన్లు తిప్పుతున్నారు ఏపీలా. ముందుగాల ఒక్క కేసే కదా అని అనుకున్న పోసాని మెడకు కేసుల మీద కేసులు చుట్టుకుంటూనే ఉన్నాయి. ఈ స్టేషన్ అయిపోగానే ఆ స్టేషన్ అయిపోగానే ఇంకో స్టేషన్ అని మస్తుగా తిరుగుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 17 జాగలల్లా కేసులైనాయి పోసాని మీద. ముందుగాల అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్కు పోయిన పోసాని కోసం అటెన్కాల పల్నాడు పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులు కూడా లైన్లో నిల్చున్నారు. మాతాన కూడా కేసులైన ఈయన మీద విచారించాలే అని రాజంపేట జైలు ఆఫీసర్ల ముంగట పీటీ వారెంట్లు పెట్టిండ్రట ఈ 3 జిల్లాల పోలీసులు. ఒకళ్ళ విచారణ అయిపోయి ఇంకొకళ్ళ విచారణకు పోయి మళ్ళా ఆళ్లతాన కూడా ఒడగొట్టుకొని వేరే కాడికి పోయి ఇక గిదే పని పోసానికి. గిదే ఇప్పుడు పంక పార్టీ జగనన్నకు పెద్ద తలకాయ నొప్పి అవుతున్నదట. పోసానికి ఎవ్వరు లేరనుకుంటున్నారా? మేమున్నాం అని అనుకుంటా పోసానికి బెయిలిచ్చేతందుకు బగ్గనే ప్రయత్నాలు చేసిండ్రు పంక పార్టోళ్ళు. ఇక జగనన్న అయితే పోసానోళ్ళ ఇంటామెకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పిండు, అంతా నేను చూసుకుంటా అని. ఏమున్నది బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు అని అనుకున్నాడు కావచ్చు గప్పుడు. కానీ ఇప్పుడైతే కేసుల మీద కేసులు అవుతున్నాయి. స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు విచారణ కోసం. ఒక్క కేసులో బెయిల్ ఇచ్చినా కూడా ఇంకా తతిమ్మ కేసుల కోసం జైల్లో ఉండి తీరాల్సిందే. రాజకీయాలతోటి సంబంధం లేదిగా అని పోసాని పంక పార్టీని ఇడిచిపెట్టినా గాని కూటమి సర్కారు మీద కోపంతోటి పోసానని బయటికి తెద్దామని చూసిన జగనన్నకు పెద్ద షాకులే దాక్కుతున్నాయి. మరిగా చూడాలే ఇంకా ముంగట ఎంతమంది మీద కేసులైతాయో, జగనన్నకు ఇంకెన్ని షాకులు దాక్తాయో అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.